మేఘాల్లో వాటర్ ఉండిపోతుంటే ఎలా ఉండిపోతున్నాయి ఇంతకే? మేఘాలలో ఉన్న వాటరే కదా మన మీద పడేది. మరి ఈ పర్టికులర్ టైంలోనే పడాలి. అప్పటి వరకు అక్కడ ఆగాలంటే మీకు తెలుసా? ఈ నేచర్‌లో కొన్ని శక్తులు ఉంటాయి. దాన్నే వాళ్ళు కొన్ని పేర్లు పెట్టారు. ఉదాహరణకి గురుత్వాకర్షణ శక్తి అంటారు. గ్రావిటేషనల్ ఫోర్స్ అంటారు దాన్ని. అలాగా కొన్ని వేల టన్నుల వెయిట్ ఉన్నటువంటి ఆ మేఘాల్లో ఏం స్టోర్ అవుతున్నాయి ఇంతకనగానే వాటర్. అందుకే మీరు చూస్తే కొన్నిసార్లు వాటర్ డ్రాప్స్ ఇంతింత పడ్డాయనుకోండి, ఏమంటారు ఇంతకీ? పెద్ద పెద్ద జల్లు పడిందిరా అంటారు. వర్షపాతం ఇన్ని సెంటీమీటర్లు అంటారు. అన్ని సెంటీమీటర్లు ఇన్ని సెంటీమీటర్లు కాదు అది. దేవుడు ఆ ప్రాంతం మీద వడగళ్ళు వేయాలనుకుంటే వడగళ్ళు వేసేస్తారు అంతే. ఈ ప్రాంతం మీద చక్కగా వర్షం జాలనుకుంటే వర్షం తీసుకొస్తారు అంతే. అది వర్షం ఎంత ఎంత ఇంటెన్సిటీలో పడాలి? వడగండ్లంత రేంజ్లో పడాలా? చిన్నగా జల్లు పడాలా? ఎంత రేంజ్లో రావాలనేది కూడా ఆపరేటింగ్ ఎవరు చేస్తున్నారు ఇంతకు మీరు చెప్పండి? అదండి. భూమి మీద నుండి ఆవిరి లేవ చేసి, ఆ ఆవిరి ద్వారా మేఘాలను ఫామ్ చేసి, ఆ మేఘాలలో వాటర్ని దాచి, చూసారా ఎంత చేస్తున్నారు దేవుడు మన కోసం? ఇదంతా ఎక్కడుంది ఇంతకీ? బైబిల్లో చక్కగా దేవుడు రాయించారు.